ఎస్సీలకు డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. నేనే 70% ఇస్తే 30% నేను ఇచ్చి ఉండి చరిత్రలో రాని మెజార్టీ 3 పార్టీల నాయకులు కష్టపడి పనిచేసి నేను ఎమ్మెల్యేగాని గెలిపించాను సార్. అప్పుడు దాకా బాగున్నాడు సార్. ఎమ్మెల్యే అయ్యాక ఇంకా మొదలెట్టాడు సార్. నియోజకవర్గం అభివృద్ధినిది కలెక్టర్ గారి దగ్గర దాతలనే అందరినీ సమీకరించి ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేదు. నియోజకవర్గం నా సొంత డబ్బులతోటి నేను అభివృద్ధి చేసేస్తానని ఒక ముసుగేసి ఆ ముసుగు నేలలోని దోపిడీ మొదలెట్టాడు సార్. ఉండి నియోజకవర్గంలో వాళ్ళు ఏ పేదోడి ఇల్లు ఎప్పుడైనా తీశాను సార్. కలెక్టర్ గారు ఈయనకి బానిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాదు ఆవిడ, రఘురామకృష్ణరాజుకి కలెక్టర్ ఆవిడ. ఎస్పీ గారు పశ్చిమ గోదావరి జిల్లాకి ఎస్పీ కాదండి, రఘురామకృష్ణరాజుకి బానిస. నుంచోమంటే నుంచోండి, కూర్చోమంటే కూర్చుంటాడు. అది ఏం చెప్తే ఇదే, ఎదురు మాట్లాడడానికి వీల్లేదండి. వెళ్ళిపోయిన డిఎస్పీ ఉన్నాయండి, ఎన్ని అరాచకాలు చేసాడండి. ఆ డిఎస్పీని అడ్డం పెట్టుకుని కోడి పందాలు, పేకాటలు, ఉండి మండలం, ఆకిడి మండలం అన్ని ఈయన మద్యం షాపులు. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంటే అసలు ఎవరైనా ఇబ్బంది పెట్టిందా? ఏంటి చర్చిలు కొలుతాయంటాయా? నీకు అధికారం ఎవడిచ్చాడు? చర్చి వచ్చే అధికారం మసీదులు కొలుతావా? ఈ సైకో ఎమ్మెల్యే ఏదైనా ఊరంతా అదిలిపోతున్నారు సార్. కుయ్యి మోతంటే అవి బాబు ఏది కొట్టేస్తాడు, ఏం చేసేస్తాడు, ఏ ఆర్డర్ వేసేస్తాడు. రేలు చెరువులు, చేపల చెరువులు అడ్డులో ఏంటి మాకు ఈ కర్మ ఏంటని వసూలు. అసలు వసూలు సారా అసలు ఉండి చరిత్రలో ఎవరు ఎరగం సార్. ఈయన అనుచరులు ద్వారా ఈయన వసూలు చేసేది ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారు అసలు. అయ్యి బాబోయ్, అసలు ఉండిలో ఉన్న శత్రులు అందరూ అడిగిపోతున్నారు ఈ పేరు చేద్దాన్ని. మా ఉండిలోని సిపిఎం ఆఫీసు, సిపిఐ ఆఫీసు పడగొట్టించేశాడు. నీకు ఎవరిచ్చాడు అధికారం? మత సామరస్యానికి మారు పేరు ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అండి. కుప్పం కంటే మంచి నియోజకవర్గం ఉండి తెలుగుదేశం పార్టీ అండి. ఇంకా కుక్కల నుంచి ఇస్తారు చేయించాడు సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా ఎప్పుడు ఇబ్బంది పడలేదు సార్. అసలు తప్పండి, చాలా తప్పండి. ఇది వాళ్ళకి అది కదా అంటుంది. ముఖ్యమంత్రిని లక్ష్య చేయడం అంటుంది, ప్రధానమంత్రిని లక్ష్య చేయడం అంటుంది. 3 సంవత్సరాలు నాది. ఎస్సీలు ఏమంటున్నాడు అనుకుంటున్నారు? మీరు మతం మార్చేయండి, కాల్ చేసుకోండి మీ సేవల్ని. పాతానికి వీల్లేదు, మీకు అక్కడి నుంచి వస్తాం తాళాలు మీరు పాతానికి. హిందూ మతంలో తెచ్చామంటున్నాడు క్రిస్టియన్స్ని. అయ్యా మాకు ఈ దుర్మార్గుడు వద్దు సార్. ఈ దుర్మార్గుడు ఆ డబ్బు అడిగి ఇచ్చేస్తాం సార్ మేము. మీరు కావాలంటే వెళ్ళండి, ఫోన్లో ముసలిని అడగండి. ఆ దుర్మార్గుడు మాకు వద్దు బాబోయ్ అంటున్నారండి. నువ్వు మట్టికి మాకు వద్దు, మా నియోజకవర్గానికి వద్దు, మా నియోజకవర్గం కార్యకర్తలు వద్దు. కాదని ఏ మాత్రం టచ్ చేసావో ఇంకా ప్రళయమే ఉండి నియోజకవర్గం అంతా లేచిపోతుంది. చెప్పాను కదండి, మా నాయుడు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను, అతనికి డిపాజిట్ వస్తే ఉండి సెంటర్లో బోర్ కోసేసుకుంటాను. సవాల్